మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. నేడు వివిధ ప్రాంతాల్లో మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్లు బహిరంగ సభలు, రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. వీరు బీజేపీ, జనసేన నేతలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగనుంది. ఇవాళ తుఫ్రాన్, నిర్మల్ జిల్లాల్లో ఇక నియోజకవర్గ పర్యటనలో భాగంగా బీజేపీ బహిరంగ సభలకు మోదీ హాజరు కాబోతున్నారు. ఉదయం 11:25 గచ్చిబౌలిలోని కన్హా శాంతి వనాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఉదయం 11:30 నుంచి 12:45 వరకు కన్హా శాంతి వనంలోని మోదీ ఉంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:25 వరకు తుఫ్రాన్లో నిర్వహించబోతున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:45 నిర్మల్ సభకు ఆయన చేరుకుంటారు. సాయంత్రం 4:45 బయలుదేరి సాయంత్రం 5:45 వరకు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 హకీంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి తిరిగి తిరుపతి వెళ్ళనున్నారు. ఇవాళ రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలోనే బస చేస్తారు. ఇక బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మక్తల్, ములుగు, భువనగిరి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 మక్తల్ నియోజకవర్గంలో సకల జనుల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అమిత్ షా. మధ్యాహ్నం 1 ములుగు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 భువనగిరి సభకు హాజరవుతారు. ఇక సాయంత్రం 6 కూకట్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. మొత్తం అంటే దేశంలోని బీజేపీ నాయకులందరూ కూడా తెలంగాణకు ఇప్పటికే వచ్చారు. మరికొంతమంది రాబోతున్నారు. ప్రస్తుతం అయితే తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ పర్యటిస్తున్నారు. వీళ్ళకు సంబంధించిన అంటే ఈ రోజు కూడా నరేంద్ర మోడీ బహిరంగ సభలు 2 ఉండగా అమిత్ షా బహిరంగ సభలు 4 ఉన్నాయి. వీరందరూ కూడా సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువైపు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి పైన ప్రజలకు వివరిస్తూనే కేంద్రంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి విపులంగా వివరించేందుకు కేంద్ర నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో చేపడితే బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలను చేపట్టబోతున్నారు, ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను అందించబోతున్నారు అన్న విషయాన్ని వివరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతకాలంగా బీజేపీ ప్రచారంలో వెనుకబడింది అని అన్నటువంటి పార్టీ అంటే విపక్షాలు కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏదైతే వస్తుందో దాన్ని పటాపంచలు చేసే విధంగా బీజేపీ నాయకులు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి అంటే ఈ రోజు మోడీ పాల్గొనే సభలో కానీ, అమిత్ షా పాల్గొనే సభలో కానీ మిగతా నాయకులు అంటే ఈ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ పాల్గొనే ఆ బహిరంగ సభలలో భారీ ఎత్తున జన సమీకరణ చెప్పి బీజేపీ బల ప్రదర్శన చేయాలని చెప్పేసి నా శ్రేణులు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించి పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నాయకులు సూచనలు, సలహాలు అందిస్తా ఉన్నది. పార్టీ నాయకులు కూడా అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి నాయకుడు, బీజేపీలోని ప్రతి నాయకుడు తామే అభ్యర్థి అనే విధంగా ప్రయత్నాలు చేయడంతో కొంత బీజేపీ కొంత పుంజుకుంటుంది అన్న అభిప్రాయం వస్తుంది. అయితే ప్రచారానికి కేవలం మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో బీజేపీ చేసేటువంటి ప్రచారం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ పార్టీకి ఏ రకమైనటువంటి ఫలితం అందించబోతున్న విషయంలో కొంత చర్చ కూడా మొదలైంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.
ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మహబూబ్ నగర్, మధ్యాహ్నం 1 గంటలకు ఇక కల్వకుర్తిలో నిర్వహించే బహిరంగ సభలకు ఆయన హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఎల్బీ నగర్, సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నేడు వివిధ ప్రాంతాల్లో మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్లు బహిరంగ సభలు, రోడ్ షోలో పాల్గొనున్నారు. వీరు బీజేపీ, జనసేన నేతలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. మక్తల్, ములుగు, భువనగిరి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు మక్తల్ నియోజకవర్గంలో సకల జనుల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ములుగు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి సభకు హాజరవుతారు. ఇక సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నేడు బీజేపీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడికే బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ పనిచేస్తున్నది. పూర్తి స్థాయిలో ఏదైతే కేంద్రం సంబంధించినటువంటి నాయకత్వం ఇక్కడికి ప్రచారానికి వస్తున్న క్రమంలో కూడా వివిధ సంబంధించినటువంటి హోదాలో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఇక్కడ పనిచేస్తూ పూర్తి శక్తి ఈ ఎన్నికల ప్రచారానికి వస్తున్నటువంటి కేంద్ర మంత్రులకు పూర్తి స్థాయిలోని సెక్యూరిటీ ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నిఘా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి వచ్చినాయి. దీనికి సంబంధించినటువంటి విధానాలను చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఇప్పటికి రావడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి ఈ బహిరంగ సభ ప్రజలకు, ఓటర్లకు చివరి గడువు 28వ తారీఖు ప్రచారం ముగిస్తుండటంతో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి, ఓటర్స్ కి ఎలా చెప్పాలనే దాని గురించి కేంద్రం సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పుడు జిల్లా పూర్తి స్థాయిలోని రాష్ట్రంలోని పలుమార్లు పర్యటించారు. ఈ రోజు కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చేరుకొని ఇక్కడ నల్గొండ జిల్లాలో అయితేనేమి, యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఓవరాల్ గా తెలంగాణలో నిన్ననే చౌటుప్పల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో
పూర్తి స్థాయిలోనే అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సంబంధించిన నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జన సమీకరణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పటికీ గతంలో పోటీ చేసిన వారికి చూసుకున్నట్లయితే కొత్త జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వీళ్ళకు మద్దతు ఇవ్వడంతో ఈ రోజు జరిగేటటువంటి బహిరంగ సభ భారీ జన సమీకరణతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనకు సంబంధించిన పార్టీ భారీ ఎత్తున కూడా జన సమీకరణ జరుగుతున్నది. ఆలేరు, భువనగిరి, యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు నియోజకవర్గాలలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఆలేరుకు సంబంధించినటువంటి అభ్యర్థి అయితేనేమి, భువనగిరికి సంబంధించిన అభ్యర్థి పూర్తి స్థాయిలో వీళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ పర్సన్స్ అయి ఉన్నారు. ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నూతన ఉత్తేజంతో పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంబంధించిన సభ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా వాళ్ళు చెప్పనున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ తో పాటు తెలంగాణలో బీజేపీకి అధికారంలో రావడానికి చేస్తున్నటువంటి ఊహరచన ఏమిటో వీళ్ళు కూడా స్పష్టంగా ఇక్కడ వివరించనున్నారు. ఈ భువనగిరి జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ఇప్పటికే పర్యటించినటువంటి జాతీయ నాయకులు పూర్తి స్థాయిలో వివిధ హోదాలో తిరిగినటువంటి నాయకులు కూడా క్యాడర్ను బలోపేతం చేయడానికి వీరితో పాటు సమన్వయం చేసుకోవడానికి జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే బూత్ కమిటీలు సంబంధించినటువంటి నియోజకవర్గ కమిటీలను కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళకు బూత్ కమిటీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన కమిటీలు ఉన్నాయి. జిల్లా కమిటీలు, బూత్ కమిటీలు సమన్వయంతో ఈ సభలకు సంబంధించినటువంటి బహిరంగ సభలకు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీ ఇప్పటికే వెనుకబడిందని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో జాతీయ నాయకులు వరుసగా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ప్రసంగంలో ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కేసీఆర్ కానీ కేటీఆర్ పై దుమ్మెత్తుబోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవినీతికి సంబంధించినటువంటి చిట్టా విప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ప్రసంగం ఎలా ఉండబోతుంది? ఈ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు రానున్న ఎన్నికల్లో? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర నాయకులు ఇప్పటికీ తెలంగాణలో పరిపాలించినటువంటి ఈ 9 సంవత్సరాలు ప్రజలను దోచుకున్నారు. ప్రభుత్వము ప్రజలకు చేయవలసిన సేవ చేయలేదు. తిరిగి ఈ ప్రభుత్వాన్ని వేయాలంటూ కూడా పదే జాతీయ నాయకులు కూడా సభలలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం కొంత మేరకు బీజేపీ పార్టీకి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఓట్ల శాతం కూడా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు కొంత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పార్టీ ప్రచారాలకు ఏదైతే కేంద్ర సంబంధించినటువంటి నాయకత్వాలు ఇక్కడ వచ్చి తెలంగాణలో తిరుగుతున్నాయో బీజేపీ పార్టీకి కొంచెం నూతన ఉత్తేజం వచ్చినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వీరితో పాటు ఉన్నటువంటి జనసేన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కూడా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఈ పర్యటన లేకుండేది. నిన్న చూసినట్లయితే సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి సభ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి కేంద్ర మంత్రుల గురించి కొంత ప్రచారానికి ఊపందుకున్నటువంటి పరిస్థితి. కొంత యువత ఏదైతే బీజేపీకి సంబంధించిన క్యాడర్ లో యువత కూడా ఒక స్థాయిలో జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చి తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో పార్టీ కూడా బలోపేతనం అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే యువత ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువత ఉన్నారో వాళ్ళను కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీకి సంబంధించిన బలోపేతనానికి, విజయానికి ఇది దోహదపడుతుంది అనేది కూడా వాళ్ళు బీజేపీ సంబంధించిన శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.